107. హాయ్ హాయ్ మోయిత. ఎలా ఉన్నావు దివ్య? గుడ్, బాగున్నా. ఇంట్రడ్యూస్ చేసుకుంటావా నీ గురించి? ఓకే, అంటే ఏంది నా పేరు? నా పేరు దివ్య. నాకు ఇప్పుడు ఎన్ని థర్డ్ మంత్స్ ప్రైమ్ ఇప్పుడు? మినిస్టర్ 8th month లో ఉంది. 8th month. ఓకే. సెకండ్ బేబీ కదా? గ్రావిడా? అవునవును, సెకండ్ బేబీ. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో 8th month. అవునవును. చెప్పు దివ్య, లైక్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి సెకండ్ ప్రెగ్నెన్సీలో? ఫస్ట్ ట్రైమిస్టర్. ఎక్స్పీరియన్స్ అవును, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు సెకండ్ కదా, పర్లేదు, బాగానే ఉంది. ఫ్రీగా అయిపోతుంది సెకండ్ ప్రెగ్నెన్సీ. లైక్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లో నీకేం లైక్ నాసియా, వామిటింగ్ ఫీలింగ్ అలాంటివి లేవా? వామిటింగ్ ఉన్నింది. 5th month వరకు వామిటింగ్ ఉన్నింది. ఇప్పుడు కూడా అంతే. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా 5th month వరకు వామిటింగ్ కంటిన్యూగా ఉన్నింది. తర్వాత మళ్ళీ 6th month నుంచి కంఫర్టబుల్ కంట్రోల్ అయింది. లైక్ వేరే ఇవి కానీ హెడ్ ఏక్, డిజీనెస్ ఇలాంటివి ఏవైనా, తల తిరగటం కానీ? లేదు, ఏమి అంతా అలాంటివి బాగుంది. హెల్త్ ఏమీ లేదు. కొంచెం బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అంతే. అది తప్ప ఇంకేం లేదు. ఫస్ట్ బేబీకి ఎలా ఉండింది? ఫస్ట్ బేబీకి బ్యాక్ పెయిన్ ఇలాంటిది ఏమీ లేదు, కానీ ఓన్లీ వామిటింగ్స్ అయ్యేవి అంతే. ఇప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది. అంటే థర్డ్ ట్రిమిస్టర్ కదా, ఆల్మోస్ట్ 8th month ఉన్నావు కాబట్టి మేము లైక్ నీ మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఎంజాయ్ చేసేదానివా, లేకపోతే వేరే మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయి? ఎలా మేనేజ్ ఎంజాయ్ అంటే ఏం లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే బాగా, అంటే నార్మల్ అవుతుంది అనేసి బాగానే వాకింగ్ అన్ని బాగా చేసినా కాలేదు కదా. ఇప్పుడైతే ఇంకేంలే అనేసి నెగ్లెక్ట్ చేస్తుంది. నో హోప్ అంటే మళ్ళీ ఇంకా సి సెక్షన్ ఉంటుందని చెప్పేసి ఏం చేయట్లేదా? అవును. బట్ అయినా నువ్వు యాక్టివ్ గా ఉండడం బెటర్. అంటే లైక్ వాకింగ్, నార్మల్ యోగా అలాంటివి చేయడం బేబీకు నీకు ఇద్దరికి బెటర్. అంటే మంచి ఫీలింగ్ ఉంటది. దాంతో పాటు హెల్తీ బేబీ. సెకండ్ బేబీ సి సెక్షన్ అయినా లైక్ ప్రాబ్లం ఏం లేదు, ఆల్రెడీ ఫస్ట్ సి సెక్షన్ కాబట్టి. నీకు ఏమైనా ప్లాన్ ఉండిందా లైక్ సెకండ్ డెలివరీకి ఏమైనా నార్మల్ అవి చేసుకోవాలని ఏమైనా ఉన్నింది? బట్ ఇప్పుడు గైనకాలజిస్ట్ ఏం చెప్పినారంటే, ఇక్కడ బేబీకి 4th year లో జాయిన్ అయినింటే పాప, అప్పుడు నార్మల్ డెలివరీ ఉన్నిందంట. ఓకే, సారీ నాకు ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు ఫస్ట్ బేబీ 4 years లేదు, ఇప్పుడు ఇంకా 3 years కాబట్టి తను 4th year లో ఉంటే నాకు నార్మల్ డెలివరీ అయ్యేదండి. ఇప్పుడు 2.5 years కాబట్టి ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. ఇంకేం చేయాలి ఇంకా. యాక్చువల్ గా వన్ బేబీకి అట్లీస్ట్ సెకండ్ కన్సీవ్ కి 3 years గ్యాప్ ఉండాలి అని అంటారు. బికాస్ ఆఫ్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని. ఒకవేళ దాని లోపలే ఏమైనా కన్సీవ్ అయ్యి మనం ఇలా ప్లానింగ్ ఉంది అని అంటే నార్మల్ అయ్యేది చాలా తక్కువ, ఎందుకంటే వెంటనే మళ్ళీ సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బెటర్ సి సెక్షన్. అంటే లైక్ బేబీకి 1.5 year అప్పుడు కన్సీవ్ అయ్యావా? ఇదర్ ఇప్పుడు ఎంత లేదు, కంప్లీట్ 2 years అయింది. తను జాయిన్ అయింది, అదే 3rd year లోకి జాయిన్ అయింది, అప్పుడు కన్సీవ్ అయింది. అట్లయితే ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ 2 years గ్యాప్ ఉంది కదా. అదే ఉంది. ఇప్పుడు లైక్ స్టార్టింగ్ వెయిట్ ఎంత ఉన్నావు? అంటే నార్మల్ స్టార్టింగ్ లో అన్ని నీకు చెక్ చేస్తారు కదా, థైరాయిడ్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్ని చెక్ చేస్తారు. 57 kgs ఉన్నా.
ఇప్పుడు ఇప్పుడు 70 ఉన్నా. ఓకే, స్టార్టింగ్ 57. 57. ఆల్మోస్ట్ ఇప్పుడైతే అరౌండ్ 70 ఉన్నా. 13 kgs గెయిన్ అయ్యావు. అదే అదే అవును. బేబీ వెయిట్ ఎంత ఉంది ఇప్పుడు గ్రోత్ స్కాన్ లో? లేదు, ఇంకా స్కానింగ్ పోవాలి ఇప్పుడు. ఇప్పుడు పోవాలా? ఓకే ఓకే. అంటే 5th పోవాలి. అనామలీ స్కాన్ లో ఎంత ఉంది? అనామలే స్కాన్ లో ఐ థింక్ 1.5 సంథింగ్ ఉన్నింది. 1.45 ఎంతో ఉన్నింది. రిపోర్ట్స్ లేవు నాతో ఇప్పుడు. రిపోర్ట్స్ లేవు. ఓకే. ఇంకా ఇంట్లో లైక్ డైలీ రొటీన్ ఎలా తీసుకునేదానివి? అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ స్నాక్స్, లైక్ ఏవేవి ఐటమ్స్ తీసుకునేదానివి? ఫుడ్ రిలేటెడ్. మార్నింగ్ అయితే 6:30, 7 లోపు పాలు తాగుతుంటా. తర్వాత ఇంకా టిఫిన్ ఏమైనా లైట్ గా తీసుకుంటా. లైట్ గా అంటే ఏం లేదు, బాగా ఆకలిస్తుంది, బాగా తినాలనిపిస్తుంది. 9 లోపు టిఫిన్ చేసేస్తా. మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి స్నాక్స్ తీసుకుంటే తీసుకుంటాం, లేకుంటే లేదు. అంటే లైక్ డ్రై ఫ్రూట్స్, బాదాం అలా తీసుకుంటున్నావా? బికాస్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఇది చాలా సపోర్ట్ చేస్తుంది. అవును, కానీ నేనే నిన్ను అడగాలి మోహిత, ఇది మదర్ అన్ని ఉంటాయి అంటారు దాంట్లో, అది తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఏది? మదర్ మదర్ ప్లస్? హార్లిక్స్. మదర్ ప్లస్. మదర్ ప్లస్ బిఫోర్ తీసుకోవడం ఏమి యూజ్ ఏం లేదు. బికాస్ నీకు న్యాచురలీ వస్తుంది కదా. ఇప్పుడు నీకు కాల్షియము, ఐరన్ కంటెంట్ అలాంటివన్నీ నువ్వు న్యాచురల్ గా తీసుకోవడం బెటర్. కానీ దానికంటే అది ఏదైనా కానీ ఏదో ఒక నార్మల్లీ డ్రై చేసి ఏదో పౌడర్ టైప్ తీసుకునే దానికన్నా నువ్వు న్యాచురల్లీ ఏదైనా తీసుకున్నా కూడా న్యాచురల్లీ తీసుకోవడం చాలా బెటర్. దాంతో పాటు నువ్వు సపోజ్ లైక్ టాబ్లెట్స్ ఇప్పుడు బాదం. తీసుకుంటున్నావు కదా కాల్షియము, దాంతో పాటు డైలీ 1 కప్ ఆఫ్ కర్డ్, మజ్జిగ అలాంటివి తీసుకోవడం వల్ల బేబీ బోన్ డెన్సిటీ మళ్ళీ బోన్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు నీకు పెల్విక్ పెయిన్ అనేది నువ్వు చాలా తగ్గించుకోవచ్చు. అంటే బోన్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, మనం అలా కాల్షియం కంటెంట్ తీసుకుంటే. కాల్షియం మనకు ఓకే. అబ్జర్వ్ కావాలంటే కంపల్సరీ పొటాషియం అవన్నీ ఉండాలన్నమాట. దాంతో పాటు మనకి ఏ ఐరన్ లెవెల్స్ మనకి ఏవి బాగా అబ్జర్వ్ అవుతాయో అలాంటివి తీసుకోవడం బెటర్. నీకు ఒక 1 వీడియో చేశాను, అందులో మెన్షన్ చేశాను, ఒకసారి దాంట్లో చూడు. ఇంకా లైక్ ఏవైనా డౌట్స్ ఉన్నాయా నీకు? అంటే అంటే క్రేవింగ్స్ ఎలా ఉన్నాయి? లైక్ నాకు ఇది చాలా ఇష్టంగా ఉంది ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో, క్రేవింగ్స్ లైక్ స్వీట్స్, సాల్ట్ అని చెప్తుంటారు. ఏం లేదు. ఏం క్రేవింగ్స్ లేవా? ఫస్ట్ బేబీకు? ఫస్ట్ బేబీకి అంతగా నాకేం అనిపించలేదు. ఏం లేదు, నార్మల్ గానే ఉంది. అంటే లైక్ ఇప్పుడు నా 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 సిచ్యుయేషన్ లో అయితే నాకు ఫస్ట్ బేబీకి నేను ఆల్మోస్ట్ స్పైసీ ఫుడ్ ఇష్టపడేదాన్ని. అంటే బేబీకి అని కాదు, క్యాజువల్ గా స్పైసీ ఫుడ్. బట్ ప్రెగ్నెంట్ పీరియడ్ లో నేను అంత స్వీట్స్ తినేదాన్ని కాదు, కానీ నాకు కొంచెం ఇష్టమయ్యేది స్వీట్స్ తినాలని. ఇష్టం అయ్యేది, కానీ నాకైతే ఇష్టమయ్యేది. ఓన్లీ స్పైసీ తప్ప స్వీట్ అంటే అస్సలు ఇష్టమే లేదు ఇప్పటికి కూడా. ఓకే ఓకే. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాగా తిన్నాను స్వీట్ అంతా, ఇప్పుడైతే అసలు నచ్చట్లేదు, స్వీట్ నచ్చట్లేదు నాకు. ఓకే. లైక్ డైలీ యోగా ఎక్సర్సైజెస్ అన్ని చేస్తున్నావా? వాక్ చేస్తా అంతే. వాక్ లైక్ ఎన్ని పీరియడ్, ఎంత డ్యూరేషన్? హాఫ్ అన్ అవరా? చేస్తా, అంటే ఇంట్లో పని, ఇంకా మార్నింగ్ లేవడము ఒక 15 మినిట్స్ అట్లా వాక్ చేసి, మరి తర్వాత ఇంకా ఇంట్లో పని ఉంటది కదా, అది చేసుకుంటే అయిపోతుంది టైం అట్లే. అంటే మేనేజ్ చేసుకోగలవు ఒకటే? చేసుకోగలను. ఎవరైనా ఉన్నారా తోడుకి చూసుకోవడానికి? అమ్మ ఉంది. అలా అయితే పర్లేదు. ఏదైనా ఇంకా ఏ టాబ్లెట్స్ ఏవి యూస్ చేస్తున్నావు? ఏమైనా గుర్తున్నాయా? టాబ్లెట్సా? కాల్షియం,
ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ అంతే. ఫోలిక్ యాసిడ్ ఓన్లీ 3 months కాకుండా ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నావా? అవును, ఇప్పుడు కూడా ఇచ్చినారు నాకు. అవునా? ఓకే ఓకే. బి కాంప్లెక్స్ కూడా వేసుకుంటా. బి కాంప్లెక్స్ ఆఫ్టర్నూన్ చెప్పినారు. కాల్షియము ఇంకా అయితే మార్నింగ్, నైట్. ఎందుకు బి కాంప్లెక్స్ వేసుకుంటున్నావు అనే రీజన్ తెలుసా నీకు? హీట్ అబ్జర్వ్ చేస్తుందన్నా. హీట్ కని కాదు, యాక్చువల్ గా బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్ రెండు ఎందుకు ఇస్తారంటే బేబీ బర్త్ డిఫెక్ట్స్ ఏవి అనామలీ ఉండకూడదు అని చెప్పేసి ఇస్తారు అవి రెండు. ఫోలిక్ అదే యాసిడ్, నువ్వు చెప్పినావు కదా వీడియోలో. కాల్షియం ఇంకా నీకు తెలిసినదే. కాల్షియం టాబ్లెట్స్ తో పాటు నువ్వు న్యాచురల్ గా కూడా తీసుకుంటే బేబీ వెయిట్ బాగుంటది. బేబీ వెయిట్ దాంతో పాటు బేబీ వెయిట్, బోన్స్ వెయిట్ రెండు బాగుంటుంది. ఏదైనా అంటే టైం అయిందా? ఒక జస్ట్ 5 minutes. లేదు లేదు. ఓకే ఓకే. ఇంకా అంటే ఇప్పటి వరకు ఏం లేబర్ పెయిన్ ఏం రాలేదు కదా? పెయిన్స్ కానీ లేబర్ సిమ్టమ్స్ ఏవి లేవు. సి సెక్షన్ కైనా కొంతమందికి పెయిన్ ఉంటది, సమ్ టైమ్స్ అబ్డామినల్ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ అలాంటివి ఏవి కండిషన్స్ ఏవి లేవు కదా ఫస్ట్ నుండి? అవును, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఎందుకు సి సెక్షన్ అయ్యిందంటే నార్మల్ గా కొంచెం బ్లీడింగ్ వచ్చింది, లైట్ గా పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అలానే కొంచెం కొంచెం బ్లీడింగ్ అయితే కొంచెం కొంచెం వచ్చేది అంతే. 3 days చూసినారు ఇక్కడ నాకు హాస్పిటల్లో, నార్మల్ అవుతుందేమో అనేసి. ఎంత ట్రై చేసినా కాలేదు. ఇంకా ఉమ్మునీరు అది పోయిచ్చింది, అది పోయి 12 hours ఇంకా వీలు కాదు, బేబీ రావటానికి ప్లేస్ లేదు అనేసి ఇంకా సి సెక్షన్ చేసేసినారు. అంటే మ్యూకస్ ప్లగ్ వెళ్ళిపోయి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కూడా వెళ్ళిపోయింది. అవునవును, వెళ్ళిపోయింది. లైక్ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో లైక్ వేరే ఫీవర్ కానీ అలాంటివి ఏవి రాలేదు కదా? వచ్చింది మొన్న 6th month లో అయితే వచ్చింది. అది ఏదో రెక్టాక్యులస్ ఫీవర్ ఏదో చెప్పినారు. 1 week హాస్పిటల్లో జాయిన్ అయినా. కోల్డ్, కాఫ్, ఫీవర్ వచ్చేసింది. అంటే టాబ్లెట్స్, మెడిసిన్ అన్ని వాళ్ళే ఇచ్చారు? వాళ్ళే ఇచ్చినారు. నో ప్రాబ్లం. లైక్ ఏ మెడిసిన్ తీసుకున్నావు అనేది తెలుసా? ఎందుకంటే ఓటీసీ మెడికేషన్ అంటే ఓన్ గా ఏ మెడికేషన్ తీసుకోకూడదు, యాంటాసిడ్స్ అవన్నీ తీసుకోకూడదు, బికాస్ బేబీకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినది. అంటే లైక్ మదర్ అండ్ బేబీకి సేఫ్ గా ఉండే మెడికేషనే వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. తెలుసా ఏం తీసుకున్నావని? నేను ఫీవర్ అయితే డోలో 650 ఇచ్చినారు. వేరే దానికైతే అంతగా గుర్తులే, మళ్ళీ పెడతా కావాలంటే. పెట్టు నాకు ఒకసారి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నన్ను అడగడానికి నీకు? అడగటానికి ఇప్పటి వరకు అయితే ఏం లేదు. బేబీ మూమెంట్స్ ఎలా ఉంది? బాగుంది, బాగున్నాయి. అంటే ఫస్ట్ బేబీకి ఈ బేబీకి సిమిలర్ ఉన్నాయా? లైక్ బేబీ మూమెంట్స్ కాదు, సిమ్టమ్స్. ఫస్ట్ బేబీకు సెకండ్ బేబీ సిమ్టమ్స్ సేమ్ ఉన్నాయా లేక డిఫరెంట్ ఉన్నాయా? టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ బేబీ అండ్ సెకండ్ బేబీ? అవును, డిఫరెంట్ గానే ఉంది. డిఫరెంట్ నాకు డిఫరెంట్ అనిపిస్తుంది. లైక్ ఎలాంటివి, ఏ సిమ్టమ్స్? ఎలాంటివి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఇంకా ఫస్ట్ టైం కదా, అది ఒక రకంగా అంత కొత్తగా ఉన్నింది. ఇప్పుడు అలవాటు అయింది కాబట్టి ఏం లేదు. అప్పటికి ఇప్పటికి అంటే దెన్ నార్మల్ గా అంటే ఈ 8 months లో లైక్ నీకు వేరే ఏవి లైక్ జెస్టేషనల్ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, లైక్ థైరాయిడ్ ఇలాంటివి ఏ కండిషన్స్ ఏం ఫేస్ అవ్వలేదా? ఏం లేదు, అంతా నార్మల్ గానే ఉంది.
ఎంత బాగుంది, ఉంది అంత హెల్త్ అయితే బాగుంది. కండిషన్? హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి? 10.7 గ్రామ్స్ ఉంది. ఇంకా కొంచెం ఉంటే బెటర్, బికాజ్ సి సెక్షన్ కదా, బ్లడ్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. బెటర్ టు ఇవి అవునవును. అంజీరు, డేట్స్, ఫిగ్ నానబెట్టేసి 1 డే నైట్ నానబెట్టేసి మార్నింగ్ డైలీ అట్లీస్ట్ 1 ఇప్పటి నుంచి తినడం బెటర్. బికాజ్ నీకు ఆ 1 మంత్ అయిపోయే లోపల అట్లీస్ట్ 11-12 దాకా వస్తుంది హిమోగ్లోబిన్. బెటర్ బ్లడ్ ఇంక్రీజ్ అయ్యే ఫుడ్స్ లైక్ డైలీ 1 కప్ ఆఫ్ నానబెట్టేసి పల్లీల్ని డైలీ స్నాక్స్ కో అలా తీసుకో, ఎందుకంటే బ్లడ్ ఇంక్రీజ్ సరే. అవుతుంది. పొమోగ్రనేట్, ఇంకా ఇప్పుడు వీలైతే బీట్రూట్ జ్యూసెస్ అలా తీసుకోవడం కూడా మంచిదేను. నేను తాగలను అని అంటే. చపాతీలోకైతే తింటా, బాగానే తింటున్నా, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ తింటున్నా. ఓకే, ఇంకా మరేంటి, ఇంకేంటి? ఇంకో 2 minutes ఇప్పుడు ఇంకా టెస్ట్ చేయించుకోనా డైలీ? గ్లూకోజ్ GCT అంట, అదేం నాకు సరిగా అర్థం కాలేదు. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే లైక్ బ్లడ్, అదే షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చూడడానికి. మేము ఇప్పుడు ఒకసారి చేయించుకుంటే పెట్టదు, ఏమైనా అదే నీకు ఇప్పుడు ఎంత అదే ఉంది అని చేసింది నాకు. కనుక్కోవచ్చు. ఎంత ఉంది? 107 ఉంది. 107. 107 పర్లేదు, బిలో, తక్కువ, నార్మల్. నార్మల్. బ్లడ్ ప్రెషర్? బీపీ 120, 90/120. ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, నార్మల్ ఉంది. ఎట్లా సేఫ్ డెలివరీ అయితే చాలు. ఇప్పుడుకి 32 weeks అనుకుంటా కదా? అవునవును. 32 weeks. మేబీ చెప్పారా సి సెక్షన్ చేస్తాము అనేసి ఏమైనా? ఇంకా ఏం చెప్పట్లేదు ఇక్కడ. మేబీ అయితే ఇంకా ఆఫ్టర్ 36 weeks తర్వాత వాళ్ళు చెప్పొచ్చు. ఆఫ్టర్ 36-37 weeks అప్పుడు ప్రిఫర్ చేయొచ్చు. బేబీ వెయిట్ కూడా చూసుకుని మోర్ దాన్ 3 పైన ఉంది అంటే చెప్తారు మేబీ. అవును, 38 weeks అదే ఇంకా తొందరగా అయినా చేపించేసుకోవచ్చు కదా వాళ్ళు ఇచ్చిన డేట్ వద్దు. కంటే. ఆఫ్టర్ 36-37 weeks కంప్లీట్ అవ్వాల్సిందే, ఎందుకంటే దాని లోపల అయిందంటే ప్రీమెచ్యూర్ బేబీ అంటే లంగ్స్ ఇంకా అంత ఫుల్ గా డెవలప్ అయ్యిండదు. ఆఫ్టర్ 36 week కొంచెం లంగ్స్ అంతా ఓకే డెవలప్ అయింటది కాబట్టి అదే ప్రాబ్లం ఆఫ్టర్ లేదు. 32 36. 36 weeks తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకోకండి. దాని ముందే వద్దు, దాని ముందే అయితే ప్రీమెచ్యూర్ బేబీ అలాంటిది వద్దు. మంచి హెల్తీ బేబీనే, బాగుండే బేబీ కావాలి కదా. ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, లైక్ బేబీ గర్ల్ కానీ గర్లే కావాలి, బాయే కావాలి అనేది? గర్లే అయినా పర్వాలేదు, అంత ఏం లేదు. ఏదైతే అవును, నేను ఈసారి ఆపరేషన్ అవ్వగానే వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకోవాలనుకుంటున్నా. దానిపైన ఒపీనియన్ చెప్పవా? అంటే వెంటనే చేయించుకునే దానికంటే అట్లీస్ట్ 3 months అట్లీస్ట్ 3 months గ్యాప్ తర్వాత మళ్ళీ చేయించుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. బికాస్ అదే చాలా పెయిన్ ఉంటది దాంతో అంటే పాటు రెండు ఒకే దాంట్లో చేసేస్తారు. అడిగినాము గైనకాలజిస్ట్ ని, తను బేబీ బాగా హెల్తీ బేబీ అయితే పర్లేదు, మిమ్మల్ని అడిగేసి చేస్తాము, లేదంటే ఒక 3 months అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు అని యాక్చువల్ గా అన్నారు. ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది అట్లీస్ట్ ఒక 3 months గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు చేయించుకోండి అని చెప్పి. మేబీ లాప్రోస్కోపీ అయినా చేయించుకోవచ్చు. లేదు మనకు సి సెక్షన్ టైంలో నీకు హెల్తీ బేబీ, వెయిట్, బేబీకి ఏ కండిషన్స్ ఇవి లేకుండా అదొకటి, దాంతో పాటు నువ్వు ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వలేదు అని ఉంటే రెండు చెక్ చేసుకుని నీకు ప్రిఫర్ చేస్తారు చేయొచ్చా అని చెప్పి. నువ్వు దాన్ని టాలరేట్ చేసే ఇది ఉంటుందంటే, అంటే నువ్వు ఆ పెయిన్ తట్టుకోగలగాలి. అది కూడా పెయిన్ ఉంటది, బికాజ్ ప్లానింగ్ ఇది చేసుకోవడం కూడా. అదొకసారి వాళ్ళతో అంటే నీ డాక్టర్ తో డిస్కస్ చేసుకుని నువ్వు డెసిజన్ తీసుకోవడం బెటర్, మీరు మీ హస్బెండ్. సరే, 2 babies ఏనా? చాలు. చాలు, ఓకే. ఇంకా అస్సలు ఇద్దరికే అమ్మో
నిజం నిజం ఉంటది. ఉండాలి. ఎందుకంటే ఒకరు కంపల్సరీ ఉండాల్సిందే చూసుకోవడానికి. మా హ్మ్. హస్బెండ్ అయితే ఒక్కరే చాలు అని ముందు ఒకసారి కన్ఫర్మ్ అయ్యింది. నేను కావాలి అన్నా వద్దు, వద్దు, వద్దు అని మళ్ళా ఎట్లెట్లో కన్విన్స్ చేసి హ్మ్. ఇద్దరు ఒకరికొకరు తోడుంటే బాగుంటది కదా అనేసి ఇంకా హ్మ్. ఇప్పుడు హ్మ్. ప్లాన్ చేసుకున్నాం. ఓకే. ఓకే. హ్మ్. సరే మరి దివ్య, ఎలా అనిపిచ్చింది నీకు? అట్‌లీస్ట్ నీ ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక షేర్ చేశావు. నేను ఇది రికార్డ్ చేసుకున్నాను. ఓకే. నేను ఇదే వీడియో అప్‌లోడ్ చేస్తాను. బికాజ్ సమ్ మెంబర్స్‌కి కొంతమందికి ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఇప్పుడు నీకున్నవి ఇంకో అమ్మాయికుండదు, ఇంకో హ్మ్. అమ్మాయికుండదు, అలా ప్రతి ఒక్క పర్సన్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో దట్ నేను హ్మ్. ఇది కండక్ట్ చేస్తున్నది. బికాజ్ ఎవ్రి పర్సన్‌కి నాకు ఇలానే ఉంటదేమో అనే ఫీలింగ్‌లో ఉంటారనమాట. అవును. చాలా డౌట్స్ ఉంటాయి మనకు ప్రెగ్నెంట్ చాలా అంటే. డౌట్స్ వస్తుంటాయి. వాళ్ళకి ఎట్లుంది, వీళ్ళకెలా ఉంది అనేది ఉంటది. హ్మ్. సేమ్ అదే మంచిగానే ఒకరికున్న కనెక్ట్ చేశారు. ఫీలింగ్స్ హ్మ్. ఇంకొకరికుండదు. ఇంకొకరికున్న ఎక్స్‌పీరియన్స్ ఇంకొకరికుండదు. హ్మ్. అందుకోసం అదొకటి, అదొక ఇంటెన్షన్. ఇంకొకటి మీరు ఎలా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అంటే లైక్ ఎలా హ్మ్. లీడ్ చేసుకొనొస్తున్నావు నీ ప్రెగ్నెన్సీని. మళ్ళీ ఎలా ఎంజాయ్ చేశావు. కొంతమందికి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కొంతమందికి ఏమి హ్మ్. ఉండవు. నేచురల్‌గా సాఫీగా హ్మ్. జరిగిపోతుంది. సో దట్ నేను ఇది హ్మ్. కండక్ట్ చేస్తున్నది. థాంక్ యూ హ్మ్. ఫర్ కోఆపరేటింగ్. ఓకే. నీకెలా థాంక్ యూ. అనిపిచ్చిందో నువ్వు ఒక ఫీడ్‌బ్యాక్ చెప్తే క్లోజ్ చేద్దాం. నాకు ఇవి బానే అనిపించింది. అంటే హ్మ్. లైక్ ఒక నైస్ నార్మల్ థాట్. డిస్కషన్. నువ్వు కూడా బాగానే ఆలోచించి బాగానే కనెక్ట్ చేస్తున్నావు. థాంక్ యూ దివ్య. ఆ! టేక్ కేర్. నీ ప్రెగ్నెన్సీని బేబీ పుట్టిన తర్వాత ఇన్ఫార్మ్ చెయ్యి. ఏ బేబీ అని చెప్పి. ఆ! అండ్ నీ యూట్యూబ్ ఓకే. ఛానెల్ చూసాను. ఇట్ వాస్ సో అవునా? బావుంది. నేను చాలా ఇన్ని వీడియోస్ చేశావని అసలు అనుకోలేదు నేను. నువ్వే అని చెప్పి కూడా అనుకోలేదు. చేసిన ఇట్ వాస్ సో మెస్మరైజింగ్. మానిటైజేషన్ అంతా అయిపోయింది నా ఛానల్ కైతే. ఇంకా ఓకే. పేమెంట్ రావడం ఒకటి బ్యాలెన్స్ ఉంది. వీడియో ఇప్పుడు ఎందుకో చేసే ఇంట్రెస్ట్ లేక కొంచెం ఆపేసిన. పాప, నేను ఇద్దరు హ్మ్. అంటే కష్టంగా ఉంది కొంచెం. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఒకరు టేక్ కేర్ చేసుకునే మాదిరుంటే చేయొచ్చయింది. బట్ హ్మ్. కోఆపరేట్ చేయాలి కదా! ఫిజికల్లీ కూడా. అవును. హ్మ్. బట్ అవునవును. ఇట్ వాస్ అందుకోసమే నీ స్టాప్ వీడియోస్ చేసి అన్నీ చాలా బావున్నాయి చూసా నేను. ఆ! అంటే మానిటైజ్ అయ్యింది. థాంక్ యూ. దాంతో పాటు లైక్ ఇప్పుడు పేమెంట్ అప్పుడే ఇవ్వలేదా? లేదు లేదు. అంటే గూగుల్ పిన్ వెరిఫికేషన్ కోడ్ వస్తదంట మనకు. హుహు. ఇంటికే వస్తదంట. అదేదో చెప్తారు కదా! అవర్స్ ఇంకా అవ్వలేదు. ఓకే. ఓకే. ఎన్ని అవర్స్? మానిటైజ్ ఓకే. మానిటైజేషన్ అది ప్రాసెస్ అయితే అయిపోయింది. హ్మ్. హ్మ్. 4000 అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ అట్లా అయితే మానిటైజేషన్ అయిపోతది మనకి. 1 ఇయర్ హ్మ్. లోపు అయిపోవాలి. ఓకే. ఓకే. బట్ ఇట్ వాస్ గుడ్. కీప్ ఇట్ అప్. అట్లే థాంక్ యూ. కంటిన్యూ చెయ్యి. చేయాలి. చేయాలి. అంతే. ఓకే ఫస్ట్ దివ్య. ఇలా ఇది అయిపోతే సరే బాయ్. ఓకే దెన్. ఉందునా మరి? థాంక్ యూ. ఆ! ఓకే. ఓకే. ఎవరా పాప?